సినిమా హీరోలంటే ఒక్కొక్కరికి ఒక్కో రకమైన పిచ్చి అభిమానం ఉంటుంది. వారు ప్రేమించే స్టార్ హీరోని అభిమానులు దైవ సమానంగా భావిస్తారు. తమ అభిమాన హీరో నటించిన సినిమా రిలీజ్ అవుతుందంటే ఎలాంటి హడావుడి నెలకొంటుందో చెప్పాల్సిన పనే లేదు. కటౌట్లకు పాలాభిషేకాలు చేస్తుంటారు. పసుపు కుంకుమలతో అర్చనలు చేస్తుంటారు. హీరో పుట్టినరోజు వచ్చిందంటే చాలు, వారి అభిమానాన్ని చాటుకునేందుకు కొంతమంది పచ్చబొట్లు వేయించుకోవటం, అన్నదానం, రక్తదానాలు లాంటివి చేస్తుంటారు. అయితే ఈ అభిమానం పేరుతో ఒక్కోసారి కొంతమంది చేసే పనులు మనకు ఆశ్చర్యం కలిగిస్తాయి. అభిమానం హద్దుమీరితే ఇలా ఉంటుందా అనిపిస్తుంది. అయితే బాలీవుడ్ స్టార్ హీరో గోవిందా కోసం ఓ అభిమాని చేసింది తెలిస్తే షాక్ అవుతాం. గోవిందాని రోజు చూడటం కోసం, గోవిందాతో మాట్లాడే ఛాన్స్ కోసం ఓ అభిమాని పని మనిషిగా మారింది. గోవిందా కోసం పని మనిషిగా మారిన ఆ అభిమాని సాధారణమైన వ్యక్తి కాదు. మరి గోవిందా కోసం పని మనిషిగా మారిన ఆ అమ్మాయి ఎవరు? గోవిందాకు ఆ అమ్మాయికి ఉన్న సంబంధమేంటి? నిజంగా తను గోవిందా అభిమానేనా? స్టార్ హీరో గోవిందా భార్య సునీత అహూజా బయటపెట్టిన రహస్యమేమిటో తెలుసుకుందాం. బాలీవుడ్ ను ముగ్గురు ఖాన్స్, కపూర్లు, చోప్రాలు ఏలేస్తున్న సమయంలో బాలీవుడ్ లో అడుగుపెట్టారు గోవిందా. గోవిందా అసలు పేరు గోవింద్ అరుణ్ అహూజా. సినిమాల్లోకి వచ్చాక తన స్క్రీన్ నేమును గోవిందాగా మార్చుకున్నారు. 1986లో లవ్ 86 అనే మూవీ ద్వారా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన గోవిందా హీరోగా నిలదొక్కుకోవడానికి ఎంతో కష్టపడ్డారు. లవ్, యాక్షన్ సినిమాల వైపు కాకుండా తన బాడీ లాంగ్వేజ్ కు తగినట్టుగా కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో కుటుంబ ప్రేక్షకులను కట్టిపడేసి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించి అగ్రనటుడిగా ఎదిగారు గోవిందా. షోలా ఔర్ షబ్నం, ఆంకెన్, రాజాబాబు, కూలీ నెంబర్ 1, హీరో నెంబర్ 1, దీవానా మస్తానా, దుల్హే రాజా, బడే మియా చోటే మియా, అనారీ నెంబర్ 1, జోడీ నెంబర్ 1 వంటి చిత్రాలు ఆయనకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ను తెచ్చిపెట్టాయి. గోవిందా సినిమా అంటే ఖచ్చితంగా ఏదో ఉంటుందన్న గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే గత కొన్నేళ్లుగా ఆయన సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఉద్దేశించి ఆయన సతీమణి సునీత తాజాగా ఓ పాడ్కాస్ట్ లో మాట్లాడారు. ఆయన్ని కలిసేందుకు అభిమానులు ఎన్నో ప్రయత్నాలు చేసేవారని చెప్పారు. అంతేకాదు, కెరీర్ పరంగా ఉన్నత దశలో ఉన్నప్పుడు గోవిందాకు ఎంతో మంది అభిమానులు ఉండేవారని, వారు ఆయన్ను కలవటం కోసం ఎంతో తహతహలాడుతూ ఉండేవారని, గోవిందాను చూసేందుకు, కలిసేందుకు ఫ్యాన్స్ విచిత్రమైన పనులు చేసేవారని, అలా జరిగిన ఓ సంఘటనను తాను ఎప్పటికీ మర్చిపోలేనని గుర్తు చేసుకున్నారు. గోవిందాకు, సునీత అహూజాకు పెళ్లైన కొత్తలో తమ ఇంటికి ఒక అమ్మాయి వచ్చిందట. ఆ అమ్మాయి ఇంటి పనుల్లో సాయం చేస్తానని చెప్పి పని మనిషి పని ఇవ్వమని అడగ్గా సునీత దానికి ఒప్పుకొని పనిలో పెట్టుకున్నారట. అలా ఆ అమ్మాయి దాదాపు 20 రోజులు తమతోనే ఉంటూ ఇంట్లో పనిచేసేదట. కాని విచిత్రం ఏంటంటే ఆ అమ్మాయికి గిన్నెలు శుభ్రం చేయటం కానీ, బట్టలు ఉతకటం కానీ, కనీసం ఇల్లు క్లీన్ చేయటం కూడా రాదట. కాని గోవిందాను చూసేందుకు ఆ అమ్మాయి ప్రతిరోజు నిద్రపోకుండా ఎదురు చూసేదట. అయితే ఆమె రూపం, మాట తీరు, ప్రవర్తన అన్నీ ఓ గొప్పింటి అమ్మాయిలా కనిపించటం, ఆ అమ్మాయి ఎవరో గొప్పింటి పిల్ల అయి ఉంటుందని అనుమానించారట సునీత. చివరకు తాను అనుమానించినట్టుగానే ఆ అమ్మాయి ఓ గొప్పింటి పిల్ల అని తెలిసి సునీత షాక్ అయ్యారట. ఇంట్లో పని పిల్లగా చేరిన ఆమె ఓ మినిస్టర్ కూతురని, గోవిందాకు అభిమాని అని తెలిసి షాక్ అయ్యారట. అయితే పని మనిషిగా చేరిన మినిస్టర్ కూతురికి గోవిందాను చూడటమే కావాలని, రాత్రింబవళ్లు ఆయనకు దగ్గరగా ఉండాలని అనుకుందని సునీత నవ్వుతూ చెప్పారు. కూతురి విషయం తెలుసుకున్న మంత్రిగారు తన అనుచరులతో కలిసి 4 వాహనాల్లో వచ్చి ఆమెను తీసుకెళ్లారని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు, గోవిందకు ఉన్న అభిమానులను గుర్తు చేసుకుంటూ, మేము విదేశాలకు టూర్స్ వేసినప్పుడు ఎందరో మహిళా అభిమానులు గోవిందాను చూసి మూర్ఛపోవటం నేను చూశాను అని సునీత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, గోవిందా కోసం వచ్చిన ఆ మంత్రిగారి కూతురెవరు అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.